ఈ రోజు వైజాగ్ లో పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చిన ఒక కుటుంబాన్ని రక్షించాలనే పరిస్థితి. దారుణమైన సిచ్యువేషన్స్. ఈరోజు ఒక 17 ఏళ్ల దళిత బాలిక, ఒరిస్సాకు చెందిన దళిత బాలిక మీద 11 మంది గ్యాంగ్ రేప్ జరిగితే పరిస్థితి ఎలా ఉందిరా అంటే, పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, తల్లిదండ్రుల్ని కలవడానికి కనీసం ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని కనిపించనివ్వరు. ఇప్పటికీ ఆ ఆడబిడ్డ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒకసారి డిసెంబర్ 18వ తారీఖున ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కనిపించట్లేదని 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయికి రిపోర్ట్ ఇస్తే, ఆ అమ్మాయిని 18వ తారీఖు 19వ తారీఖుల్లో పట్టుకోవలసిన, ఆ అమ్మాయిని ట్రేస్ చేయాల్సిన పోలీసులు నిమ్మక నీరెత్తినట్టు కూర్చోవటం వల్ల, వాళ్ళ తాలూకా వైఫల్యం వల్ల 11 మంది ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగిందంటే నిజంగా దీని తాలూకా తప్పు మనం ఎవరి మీద పెడతాం, ఎవరి మీద మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. దీనికి బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందా, పోలీస్ వ్యవస్థ తీసుకుంటుందా, నా అక్క చెల్లెములు నా ఆడబిడ్డలు అని చెప్పి ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి తీసుకుంటాడా? దళితురాలను అయి ఉండి కూడా నేను హోమ్ మినిస్టర్ గా ఉండి పనికిరాని ఒక హోమ్ కే పరిమితమైన మినిస్టర్ అనుకుంటున్నా ఆ హోమ్ మినిస్టర్ తీసుకుంటాదా? ఏదో దొంగలు పడ్డ ఆరులకి కుక్కలు మొరిగినట్టు ఇక్కడ ఆల్రెడీ కేసు ఫైల్ చేసేసిన తర్వాత మహిళా కమిషన్ అతి ముఖ్యంగా స్పందించేసి సుమోటాగా తీసుకున్నాను ఈ కేసునని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోలు అనుకుంటున్నారా? నిజంగా చాలా బాధ అనిపించిందండి. డిసెంబర్ 30వ తారీఖున రాత్రి ఈ విషయం ప్రెస్ లోకి వచ్చినట్టుంది. ఐ థింక్ సో. 31 మధ్యాహ్నానికి మేము అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు చెప్పారు. 31 మధ్యాహ్నానికి మా మహిళా కమిషన్ చైర్పర్సన్ అప్పుడు నిద్ర లేచినట్టుంది. మరి బయటకు వచ్చి నేను సుమోటాగా తీసుకున్నాను ఈ కేసుని. పోలీసులు చెప్పలేదండి. సుమోటాగా ఆ కేసు తీసుకుంటున్నాను అంటే పోలీసులు ఆల్రెడీ అప్పటికే కేసు ఫైల్ చేసి ఉన్నారు. కేసు ఫైల్ చేసామని చెప్పారు. అది కూడా బయటికి ప్రెస్ కి కూడా ఎక్కడ కూడా బయటికి వాళ్ళు రివీల్ చేయలేదు. మహిళా కమిషన్ చైర్పర్సన్ మాత్రం బయటకు వచ్చేసిందండి. చెప్పాను కదా, అప్పుడే నిద్ర లేచినట్టుంది. చక్కగా పౌడర్ రాసుకుని బయటకు వచ్చి మేడం గారు చెప్తారు, నేను ఈ విషయం మీద సుమోటాగా తీసేసుకున్నాను, సుమోటాగా తీసుకుని దీని మీద ఎంక్వైరీ చేయమని నేను సిపికి ఆర్డర్స్ పాస్ చేశాను అనేది. ఎందుకు రాకూడదు? 11 మంది గ్యాంగ్ రేప్ జరిగితే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయవాడలో కూర్చొని అక్కడి నుంచి ఆర్డర్స్ జారీ చేస్తుందా? సిగ్గుందా కమిషన్ కి? సిగ్గుందా ఆవిడకి? కనీసం ఈ రోజు వరకు వైజాగ్ వచ్చి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఆ కుటుంబాన్ని తాలూకా నేపథ్యం కానీ కుటుంబ సభ్యులు కానీ ఎందుకు ఈ రోజు వరకు ఎవరిని కలవనివ్వట్లేదు? దళిత హోమ్ మినిస్టర్ మాట్లాడితే దళిత హోమ్ మినిస్టర్ అని చెప్పి చెప్పుకునే హోమ్ కే పరిమితమైన హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఎక్కడుందో కూడా ఇప్పుడు ఏదో యాడ్ వేయించాలి, కనబడట్లేదు హోమ్ మినిస్టర్ అని చెప్పి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు. ఎంత దౌర్భాగ్యం అంటే ఇంకో 3.5 నెలల తర్వాత మీ పదవీ కాలం అయిపోతుందిరా అని సాధారణంగా ఎవరైనా అనుకుంటారు. 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఈ టికెట్లు మార్చేసరికి 3.5 సంవత్సరాల ముందే వీళ్ళకి పదవీ కాలం అయిపోయినట్టు ఇంట్లో కూర్చుంటున్నారు. దళిత హోమ్ మినిస్టర్ ఈ రోజు ఒక దళితురాలు పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, అమ్మాయి చిన్న పిల్ల 11 మంది కలిపి రేప్ చేస్తే ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు దాని గురించి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. వచ్చి కలవటం అనేది పక్కన పెట్టండి, బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ దీని గురించి ఇవ్వలే. ఆ హోమ్ మినిస్టర్ గురించి పక్కన పెట్టండి. ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు? ఇందులో మాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. అసలు ప్రెస్ వాళ్ళందరూ కూడా 4th టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే కనీసం ప్రెస్ ని కూడా అలౌ చేయలేదు లోపలికి. నిజంగా నేనేమంటానంటే ఒక ఆడబిడ్డ మీద, దళిత బాలిక మీద, 17 సంవత్సరాల దళిత బాలిక మీద అత్యాచారం జరిగి 11 మంది అత్యాచారం జరిపితే ఆ నిందితుల్ని ఎందుకు ఈ రోజు వరకు, ఆ నిందితుల్ని పెట్టుకుని ఎందుకు ఈ రోజు వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు సిపి గారు? ఒకసారి దీని అందరికీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆడబిడ్డ ఎక్కడుంది? నిన్నే మా మహిళా అధ్యక్షురాలు ఆ డీసీపీ గారికి, డిఎస్పీ గారికి, డిఎస్పీ గారికి ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉంది అన్నారు. మేము హాస్పిటల్లోకి వెళ్ళి అమ్మాయిని పరామర్శించడానికి రెడీ చేస్తే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసింది అన్నారు. అంటే ఎందుకు గోప్యత ఉంచుతున్నారు? ఈ ఒక్క కేసే కాదండి, మేము ఈ ఒక్క కేసు గురించి మాట్లాడడానికి కాదు. ఈ రోజు మొన్న డీసీపీ గారు బయటకు వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పాడంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ప్రెస్ ముందు కూర్చొని ఎందుకు తప్పుడు లెక్కలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది?
అరే మీకు అర్థం కావట్లే, 4.5 సంవత్సరాల కాలంగా ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు. ఈ రోజు వచ్చేసి ఒక తట్ట మట్టేసేస్తే మీకు పూడ్చిపోతుంది అనుకుని మాత్రం అదొక మీ తాలూకా తెలివి తగ్గుతానికి ఒక నిదర్శనం.